నిజమే, వయసులో ఉన్న ఆడపిల్ల, పెళ్లి కాని ఆడపిల్ల అలా తిరిగితే అసహ్యంగానే అనుకుంటారు. కానీ వయసు దాటిన మనిషి, పెళ్ళైన మనిషి ఎన్ని తిరిగినా ఎవరేమనుకోరు కదా మమ్మీ. చూడు ఉషా, నువ్వు చెప్తే వినే స్థాయి దాటిపోయావు, చెప్పించుకునే స్థాయికి మించిపోయావు. నువ్వు విన్నా వినకపోయినా నీకు చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే నువ్వు నా ప్రాణం. నీకేదైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు. అది తను పడిపోతుంటే పట్టుకున్నానండి. వస్తాను సమీక్ష గారు, వస్తానమ్మా. చాలా బాగా తయారయ్యావు మమ్మీ. చూడగానే అబ్బా ఎంత అందంగా ఉన్నావు అనేలా ఉన్నావు మమ్మీ. నేనేం కొత్తగా తయారు కాలేదే, రోజులాగే ఉన్నాను. కానీ నా కళ్ళకే ఎందుకో కొత్తగా అనిపిస్తున్నావు మమ్మీ. అసలు నేను చూసిన ఎవరు నీకు నా అంత కూతురుందంటే అసలు నమ్మరు తెలుసా? నీ వయసులో వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆంటీలా తయారవుతే నువ్వు మాత్రం నాకు అక్కలా తయారయ్యావు తెలుసా? అయితే నేను ఆంటీలా తయారవుతాను, సరేనా? ఏంటి మమ్మీ ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకు? కోపం కాక మరేంటి? తల దూకున్నా, చీర మార్చుకున్నా అంత సర్కాస్టిక్ గా మాట్లాడుతుంటే ఏం చేయాలి? నేను ఎన్నిసార్లు నీతో అనలేదు నువ్వు చూడటానికి నాకు అమ్మలా లేవు, నాకు అక్కలా ఉన్నావని? ఎంతో మంది మీ అక్క అని అడిగారు, అది చెప్పానా లేదా నీకు? మరి ఆ రోజు నవ్వుకున్నావు, కానీ ఈ రోజు మాత్రం కోపడుతున్నావు. ఎందుకు మమ్మీ? తేడా నీలోనా లేక నాలోనా? నిజంగా నేనే రాంగ్గా ఆలోచిస్తున్నానా? ఇంతకీ ఎక్కడికి బయలుదేరావు మమ్మీ? గుడికా? అవును అవును, గుడికే. అనుకున్నాను అక్కడికే అని. కానీ నీ వాలకం చూస్తుంటే గుడికి వెళ్తున్నట్టు లేదు. ఐ మీన్ నీ వాలకం చూస్తుంటే అలా అనిపించడం లేదు, చాలా క్యూట్ గా ఉన్నావు అంటున్నాను. బయలుదేరు మమ్మీ, మళ్ళీ లేట్ అయిపోతుందేమో. బయలుదేరు. లేట్ అయితే మళ్ళీ గుడి తలుపులు మూసేస్తారు. బయలుదేరు. మమ్మీ వెళ్ళి అక్కడే ఉండిపోకు, ఇంటికి త్వరగా వచ్చాను మమ్మీ. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నానని మర్చిపోకు.
ఏదో మాట్లాడాలని పిలిపించావేంటి? 20 ఏళ్ల తర్వాత మనమిలా కలుసుకుంటామని గాని ఒకరికొకరం పరిచయస్తుల్లా మాట్లాడుకోవలసి వస్తుందని కాని అస్సలు ఊహించలేదు కదా రాఘు. నిజమే రేఖ. అయినా లోకం దృష్టిలో మనం పరిచయస్తులమేగా. మనమేంటో మనకి తెలిసినా ప్రపంచానికి చెప్పుకోలేం. చెప్తే రేఖ. అవును రఘు, నువ్వే నా భర్తవని చెప్పకపోతే నేను దోషిలా నిలబడే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇప్పటికే ఉషా మాటల్లో ఏదో వ్యంగ్యం, తన చూపుల్లో ఏదో అసహ్యం, చిరాకు కనిపిస్తున్నాయి. తను ఎక్కడో మనల్ని చూసింది అనే అనుమానం కలుగుతుంది. ఏంటి? చూసిందా? ఎప్పుడు? ఎక్కడా? అసలు మనం కలిసిందే చాలా తక్కువ కదా రేఖ. మనకు 2 కళ్ళైతే లోకానికి ఒళ్ళంతా కళ్ళే. ఎప్పుడు చూసిందో ఎక్కడ చూసిందో తెలీదు. కాని తన మాటల్లో నన్ను అనుమానిస్తున్నట్లు అనిపిస్తుంది రఘు. ఈ వయసులో ఓ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు రఘు. రేఖ ప్లీజ్ బాధపడకు. ఇక చాలు రఘు. ఇంతకాలం నువ్వెవరో తనకు తెలియకుండా పెంచాను. నిన్ను అసహించుకుంటుంటే అది ఎంత దూరం వెళ్తుందోనని ఇంట్లో కనీసం నీ ఫోటో కూడా లేకుండా చేశాను. అది ఎంత తప్పో నాకిప్పుడు తెలిసొచ్చింది. నువ్వు ఎవరో తెలుసుంటే బహుశా తను ఇలా అనుండేది కాదేమో. అందుకే నిన్ను పరిచయం చేస్తాను. ఏంటి? పరిచయం చేస్తావా? ఏమని పరిచయం చేస్తావు? నీ కన్నతండ్రి ఇతనే అని పరిచయం చేస్తావా? అరే, నా పేరు రఘు అని తెలిస్తేనే అసలు ఏమాత్రం మొహమాట పడకుండా ఆ పేరంటేనే నాకు అసహ్యం అని చెప్పిన మనిషికి నన్నేమని పరిచయం చేస్తావు రేఖ? రేఖ, ఇంట్లో నా ఫోటోనే లేకుండా చేశావంటే తనేంటో నీకు తెలుసు కదా. నన్నేమని పరిచయం చేస్తావు? ఒకవేళ నువ్వు పరిచయం చేసినా తను నిన్నేమనుకుంటుంది? నన్ను తండ్రిగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? మరేం చేయను? అది నన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఓ మంచి చీర కట్టుకున్నా, తల దువ్వుకున్నా, పువ్వులు పెట్టుకున్నా అనుమానించేలా ఉంది. అంతకంటే దారుణమైంది ఇంకోటి ఉండదు రఘు. తను ఎవరితోనో మాట్లాడుతుంది. లేట్ నైట్ ఇంటికొస్తుంది. గిఫ్ట్ బాక్సులు ఇంటికొస్తున్నాయి. ఎవరని, ఎందుకిలా చేస్తున్నావని అడిగితే నా ఇష్టమనే పరిస్థితికొచ్చింది. అందుకే నిజం చెప్పేద్దాం. వద్దురేఖ, దానివల్ల సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు. అంతకంటే ముందు నేను తన కన్నతండ్రిని కాదు అని తెలిస్తే సమీక్ష తట్టుకోలేదు. అసలే కళ్ళు లేని పిల్ల. తను అనాథాన నిజం తెలిస్తే చచ్చిపోతుంది. అందుకే నేను పరిష్కారం ఆలోచించాను. ఏంటది? మాట్లాడుకోవడం మానేద్దాం. ఇంతకాలం ఎలా బతికేమో అలాగే బతుకు. మనల్ని చూసి తను తప్పు పట్టేలోపు మనమే
బయలుదేరావు మమ్మీ? గుడికా? అవును అవును, గుడికే గుడికే గుడికే. కానీ నీ వాలకం చూస్తుంటే గుడికి వెళ్తున్నట్టు లేదు. మీరెందుకు అంకుల్ తలదించుకుంటారు? తలదించుకోవాల్సింది మేము. మా అమ్మ గుడికని చెప్పి కొత్త చీర కట్టుకొని వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. చేతిలో పూల సజ్జ లేకుండా వెళ్ళినప్పుడే అనుకున్నాను తను వెళ్ళింది గుడికి కాదు, ఈ గుట్టు చాటుకి అని. ఈ గుట్టు చాటుకి అని. ఈ గుట్టు చాటుకి అని. అది వద్దు, దయచేసి మీరేం మాట్లాడకండి. మిమ్మల్ని ఏం అనలేని పరిస్థితి మాది. మా బంగారం ఎలాంటిదో తెలిసాక మిమ్మల్ని ఏమనగలను చెప్పండి. మీరు పర్మిషన్ ఇస్తే మా అమ్మని ఇంటికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళమంటారా? తను మామూలు మనిషి అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళదాన్ని అంకుల్. కానీ తను జీకే గారి మనవరాలు, వినయ్ గారి కూతురు. వాళ్ళు సంపాదించుకున్న పరువు ప్రతిష్టలకి ఈ గుట్టల మధ్య సమాధి కట్టలేక అడుగుతున్నాను. తీసుకొని వెళ్తాను. ఒకవేళ మీరు మళ్ళీ కలవాలనుకుంటే ఇలా తీసుకురాకండి. సరాసరి మా ఇంటికే రండి. చూసే వాళ్ళకి బాగుంటుంది. కనీసం మీ వయసైనా మీకు చెడ్డ పేరు రానివ్వకుండా అడ్డుపడుతుంది. సార్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని వస్తే బాగుంటుంది. నా కోసం కాదు, మా తాతయ్య వినయ్ గారికి ఈ ఊర్లో చాలా పరువు ఉంది. అది ఇలా వీధి పాలు కాకుండా ఉండడానికి అడుగుతున్నాను. మీరెలాగో సిగ్గు వదిలేశారు. కనీసం చనిపోయిన వాళ్ళకైనా గౌరవం ఇస్తారా? ఇక నుంచి ఆయన ఇంటికే వస్తారు. కష్టపడి మీరు గుడికి వెళ్లాల్సిన పని లేదు. వెళ్దామా?
కాఫీ తాగు. అమ్మా ఉషా, అసలు అది కాఫీ చాలా బాగుంది.